ఏ నీకు కంప్యూటర్ యూజ్ చేయటం వచ్చా అని ఇప్పుడు ఎవరి దగ్గరైనా అడిగితే నవ్వుతారు. కానీ పాత స్కూల్లో ఉన్నప్పుడు కంప్యూటర్ అనేది చాలా అద్భుతమైన విషయం. టెంపరీ బిల్డింగ్గా ఉన్నా కూడా ఒక డెడికేటెడ్ కంప్యూటర్ ల్యాబ్ ఉండేది. లైన్ ఫామ్ చేసి కంప్యూటర్ ల్యాబ్ని రీచ్ అయ్యేలోపు అయిపోతుంది సగం పీరియడ్. ఎంత లేట్ అయినా ఎలాగో ల్యాబ్ రీచ్ అయినాక మ్యాండేటరీగా షూస్ అన్ని బయటకి ఇప్పాలి. కంప్యూటర్ ల్యాబ్ అనగానే ఆ ఫ్లోరింగే గుర్తుకొస్తాయి, ఎందుకంటే అందులో షీట్ ఫ్లోరింగ్ ఉండేది అండ్ పెద్ద పెద్ద వైట్ కలర్ HCL మానిటర్. ఎంటర్ అవ్వగానే పరిగెత్తుకుంటూ ఆ వైట్ స్టూల్ పట్టుకొని ఎవరు సెంటర్లో కూర్చుంటారు అనేది పెద్ద కాంపిటీషన్గా ఉండేది. చాలా చిన్న పిల్లలుగా ఉంటే పంచతంత్ర టైల్స్ చూపించేవాళ్ళు. ఏంటి మేకలు గుర్రాలు కూడా మాట్లాడతాయా అని అనుకునేవాళ్ళం. అండ్ అందులో ఒక ఎగ్ గేమ్ ఉండేది, బౌల్ టు బౌల్ బౌన్స్ చేయాలి. కొంచెం పెద్ద క్లాస్లో ఉంటుంటే ద OG MS పెయింట్ డెఫినెట్గా అందరూ మౌంటైన్స్, సన్, రివర్ డ్రా చేయకుండా ఉండేవాళ్ళే కాదు. ఇంకా పెద్ద క్లాస్ అయ్యి ఉంటే ఎక్సెల్ షీట్, MS వర్డ్ అని టైప్ చేసేవాళ్ళు. కన్నా అక్కలు అన్నలు ఫ్లాపీ డిస్క్ అని ఏదో యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్లాపీ డిస్క్ అంటే ఏంటని అడుగుతారు. మరి ఇప్పట్లో హిడెన్ ట్యాబ్ లో గేమ్స్ ఆడుకుంటారు, కానీ మా సార్ సాలిటైర్, 3D పిన్ బాల్ గేమ్స్ అన్ని ఆడుకుని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాకా మైండ్ స్వీపర్ అనే గేమ్ ఎలా ఆడాలనే కూడా ఐడియా లేదు. అన్నిటికి మించి ఒక విషయం, కంప్యూటర్ ల్యాబ్ అంటేనే AC వల్ల వచ్చే ఆ చల్లటి గాలి. పీరియడ్ అయ్యేటప్పుడు వెళ్ళాలనే మనసు ఉండేదే కాదు. దాట్స్ ద స్టోరీ ఆఫ్ 90s కిడ్స్ కంప్యూటర్ ల్యాబ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.